ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు, దేవుని యొక్క ఆశీస్సులు. ప్రియులారా, అందరు ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మనం ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీ పత్రిక 4:4. ఎల్లప్పుడూ మనం దేవునిలో ఆనందించడమే మనకు గొప్ప బలము, మనకి ఐశ్వర్యం. ప్రియులారా, సో నీ జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్ అయినా రానివ్వండి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని వైపు చూడండి, దేవుడు తప్పకుండా మనకి పరిష్కారం ఇస్తారు. యోహాను సువార్తల నుండి మరి 2వ అధ్యాయం. ప్రియులారా, యేసు ప్రభు ఆయన బ్యాప్టిజం తీసుకొని మరి 40 రోజులు ఉపవాసం చేసి మరి ఆయన సాతానుని శోధనలన్నిటిని కూడా జయించి తన శిష్యులని ఆయన ఎన్నుకున్నాడు. మరి పేతురు వీళ్ళందరినీ, చేపలు పట్టే వాళ్ళందరినీ ఎన్నుకున్నాడు, లేవీని ఎన్నుకున్నాడు. సో తన శిష్యులందరితో పాటు ఆయన ఇంకా పరిచర్య స్టార్ట్ చేయలేదు. చేయకముందే మరి ఆయన అద్భుతాలు, అంటే ఆయన సూచక క్రియలు ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఆ సమయంలో ప్రియులారా, కానా పల్లెలో ఒక వివాహం, యేసు ప్రభు వాళ్ళ బంధువుల వివాహం జరుగుతూ ఉంది. సో అక్కడికి మరి యేసయ్యను పిలిచారు, ఆయన శిష్యులని పిలిచారు, తర్వాత మరియ తల్లిని పిలిచారు, తల్లి అయిన మరియ, ఎందుకంటే వాళ్ళంతా బంధువులు కాబట్టి. సో వాళ్ళందరూ వివాహానికి వెళ్ళారు చక్కగా. అక్కడ చక్కగా వివాహం, మరి వాళ్ళ యొక్క ఆనవాయితీ ఆచారం ఏంటంటే, మన ఇండియాలో మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏమి ఇస్తామండి? ఫస్ట్ వాళ్ళకి టీ ఇస్తాం కదా, టీ కానీ కాఫీ కానీ ఇస్తాం, ఇప్పుడున్న అలవాటు. పూర్వకాలంలో మజ్జిగ అట్లా ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడైతే ఎవరింటికి వెళ్ళినా మనం టీ ఇస్తారు, లేదా కాఫీ ఇస్తారు, ఇంకేదైనా కూల్ డ్రింక్స్ ఇస్తారు. కానీ వాళ్ళ దేశంలో ఏంటంటే, వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఫస్ట్ ద్రాక్షారసం ఇస్తారు. సో వాళ్ళ అన్ని విందుల్లో ద్రాక్షారసం మెయిన్గా అన్నమాట, ఫస్ట్ ద్రాక్షారసం ఉంటుంది. సో అలాంటిది అక్కడ పెళ్ళి జరుగుతూ ఉంది, విందు చేస్తూ ఉన్నారు అందరూ, సడన్గా ద్రాక్షారసం అయిపోయింది. చూడండి ఎట్లాగా ఉంటుంది, మనకు పెద్ద ఫంక్షన్ అవుతుంది, ఇంకా సగం మంది ఉన్నారు భోజనం చేసేవాళ్ళు, భోజనం అయిపోయింది, బిర్యానీ అయిపోయిందంటే ఎంత టెన్షన్ పడతామండి. అప్పటికప్పుడు మనం ఆర్డర్ ఇచ్చి ఎక్కడి నుంచి తెప్పిస్తాము, చాలా కష్టం. సో వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మరి తల్లి లోపలికి వెళ్ళారు, ఎందుకంటే వాళ్ళందరూ బంధువులే కాబట్టి ఆమె గమనిస్తూ ఉంది, చూస్తూ ఉంది. ఓకే, అక్కడ రసం అయిపోయింది, ద్రాక్ష రసం అయిపోయింది. అయితే ఆయన తిన్నగా యేసయ్య దగ్గరకు వచ్చిందండి. మరి తల్లి గారు యేసయ్య దగ్గరకు వచ్చి చెప్తున్నారు, అయ్యా మరి వాళ్ళకి ద్రాక్షారసం అయిపోయింది, ప్రాబ్లం అయిపోయింది, సమస్య వచ్చింది, మరి నువ్వు ఏదన్నా ఒకటి చెయ్యాలి అంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని, ఇప్పుడే నాతో నీకు ఏం పని వచ్చేసిందమ్మా, ఇంకా నాకు టైం రాలేదు కదా, నీకు తెలుసు కదా అని యేసయ్య చెప్తున్నాడు. కానీ అక్కడ మరి తల్లిగా ఆమె యేసయ్యను అడిగినందుకు ఆమె మాటను ఆయన తీసివేయకుండా మరి ఆయన చేయడానికి తన మనసులో మరి నిర్ణయించుకున్నాడని కూడా మరి తల్లికి ఆమెకు తెలుసు. ఎందుకంటే నా కుమారుడు నేను అడిగింది ఏదైనా ఆయన చేస్తాడు అనే విధంగా 5వ వచనంలో, యోహాను సువార్త మరి 2:5వ వచనంలో ఆమె ఆ సేవకులతో చెప్తుందన్నమాట. ఏమని చెప్తుందంటే, మీరు ఆయన ఏం చెప్తాడో అది చేయండి, ఆయన చెప్పినట్లు మీరు చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ మరియ తల్లి వెళ్ళి యేసు ప్రభుని అడిగారు. యేసు ప్రభు ఆయన ఏం చెప్తే మనం అది చేయాలి. సేవకులుగా మరి దేవుని బిడ్డలుగా, యేసయ్య బిడ్డలుగా మనం యేసయ్య ఏం చెప్తున్నాడో అది మనం చేయాలి. ఇప్పుడు మరియ తల్లి కూడా మరి యేసయ్య చెప్పిందే ఆమె చేస్తూ ఉన్నారు. యేసయ్య మాటను కాదనలేదు. అమ్మా నా సమయం ఇంకా రాలేదంటే సరే అని ఆమె ఏమీ మాట్లాడకుండా వచ్చి ఆయన ఏం చెప్తాడో అది చేయండి, ఆయన చెప్పింది చేస్తే చాలు మనకి మేలు అవుతుంది అనేసి మరి తల్లి అక్కడ చెప్పడం జరిగింది. అయితే ప్రియులారా, మన జీవితంలో కూడా మనం యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, ఆయన ఎన్నో బోధలు చేశాడు కదండి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం నుంచి కానీ, శిష్యులతో కానీ
మరి ఆ కొండ మీద ప్రసంగంలో కానీ ప్రజలతో మాట్లాడినప్పుడు, ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసయ్య ఎన్నో మాటలు ఆయన చెప్పాడు. మన శత్రువులతో ఎలా ఉండాలి, మన మిత్రులతో ఎలా ఉండాలి, ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా యేసయ్య మనకి నేర్పిస్తూ ఉన్నాడు. మనం దేవుని కొరకు ఎలా జీవించాలి, ఈ విషయాలన్నీ కూడా యేసయ్య మన జీవితం గురించి ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఒకడు లోకమంతా సంపాదించి మరి తన ఆత్మను కోల్పోయిన ఏం లాభమని మరి ఆ విషయం చెప్పాడు. ధనవంతుడు లాజరు విషయం చెప్పాడు. తప్పిపోయిన కుమారుడు గురించి ఇన్ని విషయాలు ఆయన ఉపమానాలతో అన్ని విషయాలు ఎందుకు నేర్పిస్తున్నాడు? మన జీవితం మారాలి. హల్లెలూయా. సో మనం ఆయన చెప్పింది చేయడం నేర్చుకోవాలి మన జీవితంలో. ఈరోజు మనం చాలామంది చర్చికి వెళ్తున్నాము, మరి దివ్యబలి పూజలో పాల్గొంటున్నాము, వాక్యం వింటున్నాము, చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాం. కానీ యేసయ్య చెప్పింది మనం చేస్తున్నామా? యేసయ్య మార్గంలో మనం నడవడం అంటే ఏంటి? ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే ఏంటి? ఆయన చెప్పింది చేయడమే. ఆయన చెప్పింది ఫస్ట్ మనం చదవాలి, వాక్యం వినాలి, నేర్చుకోవాలి, ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆ వాక్య ప్రకారం మనము జీవించాలి. ఆయన చెప్పినట్లు మనం జీవించాలి. హల్లెలూయా. సో ఆయన ఏం చెప్పాడు? యేసయ్య నెక్స్ట్ 7th వచనంలో 7వ వచనంలో మరి యేసు వాళ్ళతో చెప్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఆ రాతి బాణలను మీరు నీళ్లతో నింపండి అని చెప్పాడు. సో వాళ్ళు వెళ్ళి ఆ రాతి బాణలు, అక్కడ ఒక 6 రాతి బాణలు ఉన్నాయి, ఆ బాణలు తొట్లన్నిటినీ నీళ్లతో అంచుల వరకు నింపారంట. వాళ్ళు ఫుల్గా నింపారు నీళ్లతో. అంటే అప్పటి వరకు ఆ బాణలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంటి? ద్రాక్షారసం. యేసయ్య చెప్తున్నది ఏంటి? నీళ్లతో ఆ బాణాలని నింపండి. ఇప్పుడు ద్రాక్షారసం కావాలంటే అసలు నీళ్లతోటి ఏం సంబంధం? అసలు ద్రాక్ష కాయలు కావాలి, ద్రాక్ష పళ్ళు కావాలి మనకి ద్రాక్షారసం చేయాలంటే. కానీ ద్రాక్ష పళ్ళు లేకుండా యేసు ప్రభు కేవలం నీటితోటి ఆయన నీళ్ళని నింపమంటున్నాడు. అంటే నీటితోటే ఆయన ద్రాక్షారసాన్ని మార్చగలడు, నీటినే ద్రాక్షారసంగా మార్చగలడు. హల్లెలూయా. అంటే మన జీవితంలో మనం ఈ అద్భుతం కావాలంటే ఇది కావాలి కదా, ఈ కార్యం జరగాలంటే ఇంత డబ్బు కావాలి కదా, ఇల్లు కట్టాలంటే ఇంత డబ్బు కావాలి, నాకు ఇంత మంచి పొజిషన్ రావాలంటే, ఈ యొక్క స్థానంలో ఉండాలంటే నాకు ఇంత చదువు ఉండాలి, ఇంత డిగ్రీలు ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ అవేవి లేకుండానే దేవుడు నిన్ను ఆ స్థానానికి తీసుకొని వెళ్ళగలడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అండి. సో వాళ్ళకి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ, వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ, నియమం ఏంటంటే ఆ యొక్క పాత్రలను నీళ్లతో నింపాలి. అంటే ఆ పాత్రలు మన హృదయానికి సూచనగా ఉంది ప్రియులారా, మన జీవితానికి సూచనగా ఉంది. ఈ హృదయము, ఈ జీవితము ఖాళీగా ఉండకూడదు. దేవుని వాక్యం లేకపోతే మన హృదయాలు ఖాళీగా ఉంటాయి. ఎప్పుడైతే మన హృదయాలు ఖాళీగా ఉంటాయో సాతానుడు వచ్చేస్తాడు. సాతానుడు వాడి సమూహం వచ్చేసి మన హృదయంలో నివాసం చేస్తాయి. సైతానుడు వాడి ఆలోచనలు ఇస్తాడు. కాబట్టి మన హృదయాలు ఎప్పుడు కూడా దేవుని వాక్యముతో నింపబడాలి. ఆ నీటితో నింపండి అని చెప్పాడు కదా. నీరు ఏంటండి? దేవుని యొక్క వాక్యం. సో దేవుని వాక్యం రోజు నువ్వు చదువుతున్నావా? లేదా ఏదో రోజు నేను చదివే ఆ 3 పట్టణాలు, 2 పట్టణాలు కావచ్చు, 3 ఆదివారం 3 పట్టణాలు, ఆ 3 పట్టణాలు మాత్రం చదువుకొని వెళ్ళిపోతున్నాను. 5-10 నిమిషాలు కూడా పట్టదు అది చదువుకోవడానికి, అవునా? ఇంకా అది చదివేసుకున్నాను అయిపోయింది అనుకుంటారు. లేదా క్యాలెండర్లో ఒక వాక్యం చదువుకొని అయిపోయింది, వాక్యం చదువుకున్నా అనుకుంటారు. లేదా కొంతమంది ఉట్టిగా పరలోక జపం ఉట్టిగా చెప్పేసుకొని అయిపోయింది, నేను చాలా పెద్ద ప్రార్థన చేశాను అనుకుంటారు. దేవునితో సమయం గడపాలండి, దేవుని వాక్యంతో. యేసుప్రభు ఎంతసేపు ఆయన ప్రార్థన చేశాడు? ఆయన నైట్ అంతా ప్రార్థన చేశాడంట. తెల్లవారుజామునే వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. మరి యేసుప్రభు 40 రోజుల ఉపవాసంతో ప్రార్థన చేశాడు. ఒకడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని ఆయన వాక్యాన్ని ఎత్తి చూపించాడు. వాక్యంతో మీరు బ్రతకాలి. ఉట్టి కేవలం మనం ఫుడ్, ఈ ఆహారంతో కాదండి, వాక్యంతో మనం బ్రతకాలి. సో ఈరోజు నువ్వు వాక్యానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నావు? వాక్యానికి ప్రాధాన్యతనిస్తున్నావా? ఒక స్పూను అన్నం తింటే మనకు సరిపోతుందా? లేదు కదా.
సో అలాగనే మనం ఏదో ఒక వాక్యం, చిన్న వాక్యం చదువుకుంటే సరిపోదండి. ఒక అర్ధగంట, గంట సేపు కూర్చొని ఒక 6-7 అధ్యాయాలు, ఒక 10 అధ్యాయాలు, లేదా ఒకరోజు ఒక బుక్ మొత్తం కంప్లీట్ చేసేయాలి. మనకి ఎంతో టైం ఉంటుందండి. ఫోన్ చూడడానికి టైం ఉంది, టీవీ చూడడానికి టైం ఉంది, మాట్లాడడానికి టైం ఉంది, చాటింగ్ చేయడానికి టైం ఉంది, అవునా? సెల్ఫీలు దిగడానికి టైం ఉంది, వాటిని అప్లోడ్ చేయడానికి టైం ఉంది. ఎంత బిజీ అయిపోయారు ఈరోజు అందరూ, ఎక్కడికి వెళ్ళినా బిజీ. మొన్న 31st రోజు మేము చర్చికి వెళ్తే అక్కడ చర్చిలో ఫాదర్ గారు ఏం వాక్యం చెప్తున్నారో వినేది తక్కువ. బయట కూర్చొని అందరూ కూడా సెల్ఫీలు దిగి అప్పుడే ఆ సెల్ఫీలని అప్లోడ్ చేస్తున్నారు. ఏమొస్తుందండి మనకి చెప్పండి? ఆ సెల్ఫీలు దిగి అప్లోడ్ చేసినందువలన మనకి వచ్చే కొంతమంది చూస్తారేమో, ఫ్రెండ్స్ చూస్తారేమో, కొంతమంది లైక్ చేస్తారేమో. సో దానివల్ల మనకి ఏంటి ప్రయోజనం? నీ జీవితంలో ఉన్న కష్టాలు పోతాయా? నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి కదా. కనీసం చర్చిలో ఉన్నప్పుడు, ఫాదర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు, సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు, అప్పుడైనా మనం దేవుడి మీద ధ్యాస పెట్టకపోతే, వాక్యం వినకపోతే ఎలాగా? నా ప్రియమైన సోదరి సోదరులారా, మన హృదయాలు ఎంటీగా మారిపోయినాయి, ఖాళీగా మారిపోయినాయి. వాక్యం లేదు. దేవుని వాక్యంతో నింపబడాలి. ఈ సంవత్సరము, ఈ 2026 నేను బైబిల్ మొత్తం చదవాలి, బైబిల్ కంప్లీట్ చేయాలి అని మనం గట్టిగా నిర్ణయం చేసుకోవాలి. అప్పుడు నిజంగా మనం బైబిల్ చదువుతాం. యేసే అదే చెప్తున్నాడు, నీ జీవితంలో నీరు ద్రాక్షారసంగా మారాలా? ఫస్ట్ నీ హృదయాన్ని నీవు నీటితో నింపాలి, వాక్యంతో నింపాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యంతో నింపబడతావో, నీ జీవితంలో ఉన్నటువంటి ఏ రుచి లేనటువంటి పరిస్థితి, ఎలాంటి అద్భుతం లేనటువంటి పరిస్థితి, నీ జీవితంలో మరి ఎలాంటి కార్యం జరగకుండా ఉందా? ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతావో నీ జీవితంలో అద్భుతాలు స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క రాతి బాణాలు నీటితో వాళ్ళు నింపిన తరువాత, అంటే ఇక్కడ వాళ్ళు ఎగ్జాక్ట్గా యేసయ్య చెప్పింది చేస్తున్నారు. వాళ్ళ మైండ్ని, వాళ్ళ మనసుని ఆపేశారు. అరే ఇదేంటి, మనకు కావాల్సిన ద్రాక్షారసం కదా, ఆయన నీళ్లతో నిమ్మంటాడేంటి? ప్రశ్నించలేదు. యేసు ప్రభుని వాళ్ళు ప్రశ్నించలేదు. ఎందుకు అని అడగలేదు, ఇదేంటి అని అడగలేదు. వాళ్ళు మాట్లాడకుండా ఆయన చెప్పింది చేశారు. ఆయన చెప్పినట్లు చేయమని ఎవరు చెప్పారండి? మరియ తల్లి చెప్పారు. ఈరోజు మరియ తల్లి గారు అదే చెప్తున్నారు. యేసయ్య చెప్పినట్లు మీరు చెయ్యండి. మనం చేస్తున్నామా? యేసయ్య చెప్పినట్లు మనం చేస్తున్నామా? వాక్యం చదువుతున్నామా? హల్లెలూయా. మన హృదయాలను వాక్యంతో నింపుతున్నామా ప్రియులారా? మరియ తల్లి వాక్యముతో నింపబడినటువంటి బిడ్డ. ఆమె దేవుని వాక్కుని స్వీకరించింది. దేవదూతతో ఆమె ఏం పలికారు? నేను ప్రభువు దాసురాలను, ఆయన మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆ మాటలన్నీ కూడా, దేవదూత పలికిన మాటలన్నీ కూడా ఆమె హృదయములో పదిలపరుచుకుందంట. మరి మనమేం పదిలపరుచుకుంటున్నాం? మన హృదయాలలో ఏమున్నాయి? మన మనస్సులో ఏమున్నాయి ప్రియులారా? ఈరోజు మనం పరీక్షించుకోవాలి. మనం ఈ రోజుల్లో ఈ యొక్క ఫోన్కి మనం అంటే అవసరమైనది చూడాలి, అవసరమైనది మనకు కావాలి. కానీ మన సమయాన్ని అనవసరమైన దానికి, అనవసరమైన వాటికి ఊరికే మనం ఎప్పుడు 24 గంటలు ఆ ఫోన్లో ఉండకుండా ప్రియులారా, మనం దేవునికి సమయం ఇవ్వాలి, దేవుని మహిమపరచాలి. మనం ఎక్కడ ఉన్నాము, మనం ఎక్కడ దేవుని వాక్యం వింటున్నాము, ఏ స్థలంలో మనం ఎలా ఉండాలనేది మనం నేర్చుకోవాలన్నమాట. హల్లెలూయా. సో వీళ్ళు ఏం చేశారు? ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు ఆ నీళ్ళని అంచుల వరకు నింపిన తర్వాత ఆ నీళ్ళని మీరు తీసుకొని డైరెక్ట్గా ఆ విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం పోసారు? నీళ్లు పోసామని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు తీసుకొని వెళ్ళాలంటే ఏం తీసుకెళ్తున్నాం? నీళ్ళనే తీసుకెళ్తున్నాం. మరి నీళ్ళనే ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన తిడతాడు కదా, కొడతాడు కదా. కానీ వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. యేసే చెప్పినట్టే వాళ్ళు ఆ జగ్గులతో నీళ్లు ముంచుకొని తీసుకెళ్లారు. అయితే ఎప్పుడు ఆ నీరు ద్రాక్షారసంగా మారిందంటారు? ఈ మోసుకొని వెళ్ళినటువంటి సేవకులు నీళ్లతో నింపినప్పుడు
మారిందా? ఆ తర్వాత వాళ్ళు ముంచుకొని తీసుకెళ్ళేటప్పుడు మారిందా? లేకపోతే ఆ విందు ప్రధానికి పోసేటప్పుడు ఆ నీరు ద్రాక్షారసంగా మారిందా? తెలియదు. బట్ వాళ్ళు, ఆ సేవకులు చాలా విశ్వాసం కలిగిన వాళ్ళండి, చాలా విధేయత కలిగిన వాళ్ళు. వాళ్ళు ఎలాగైతే మరి తల్లి చెప్పారో, యేసయ్య చెప్పినట్లు వాళ్ళు చేశారు కాబట్టి అక్కడ వాళ్ళు అద్భుతం చూశారు. నా ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో అద్భుతం ఎందుకు జరగట్లేదు? నీ నీరు ద్రాక్షరసంగా ఎందుకు మారట్లేదు? నీ జీవితంలో చేదు తీయగా ఎందుకు మారట్లేదు? మరి ఆ చేదు అనేది మరి తీపితనంగా, మరి దుఃఖం అనేది సంతోషంగా ఎందుకు మారట్లేదు? ఆ యొక్క పేదరికము ఎందుకు ఐశ్వర్యంగా మారట్లేదు? నా ప్రియమైన సహోదరి సోదరుడా, ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవట్లేదు, దేవుని వాక్యంతో మన హృదయాలను నింపట్లేదు, దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించట్లేదు. కాబట్టి మన జీవితంలో అద్భుతం జరగట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎప్పుడైతే ఆ నీళ్లు తీసుకెళ్ళి ఆ విందు ప్రధానికి పోసారో ఆ నీరు ద్రాక్షారసంగా మారిపోయిందండి. అంటే వాళ్ళు విశ్వాసంతో తీసుకెళ్ళేటప్పుడే మేబీ అది ద్రాక్షారసంగా మారిపోయి ఉండొచ్చు. మరి ఆయన తాగి చెప్తున్నాడు, అరే ఇంత మంచి శ్రేష్టమైన ద్రాక్షారసం మీరు ఇప్పటి వరకు ఉంచుకున్నారేంటి అనేసి ఆయన చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అందరూ కూడా తృప్తిగా, అంటే అక్కడ ఉన్నటువంటి ఒక కొరత తీర్చబడింది. ఆ కొరత ఎలా తీర్చబడిందంటే యేసయ్య చెప్పిన మాట ప్రకారంగా చేయటం వలన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి తల్లి యొక్క ప్రార్థన, ఆమె యొక్క విన్నపము ఉన్నది, ప్లస్ మరి అద్భుతం చేసింది ఎవరండి? యేసుప్రభు. యేసుప్రభు వారు అక్కడ అద్భుతం చేసి ఆ నీటిని ద్రాక్షారసముగా మార్చారు. అయితే ఆ విధంగా ఆయన తన సూచక క్రియ ద్వారా మరి తన యొక్క మహిమను వెల్లడిపరిచాడు. అప్పుడు ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారంట. 11వ వచనంలో మనం చూస్తాం. యేసుప్రభు యొక్క శిష్యులు ఎప్పుడు ఆయనను విశ్వసించారు? ఈ అద్భుతం జరగడం ద్వారా, ఈ సూచక క్రియ ద్వారా ఆయన యందు వాళ్ళు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. అంటే నా ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని యందు విశ్వాసం కలగాలంటే మన జీవితంలో కొన్ని అద్భుతాలు, సూచక క్రియలు జరగాలి. సో మన ద్వారా కూడా జరగాలి. ఇప్పుడు ఎంతోమంది అన్యులు ఉన్నారు, ఎంతోమంది యేసుప్రభుని తెలియని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మరి మనం ప్రార్థన ద్వారా, మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు అక్కడ అద్భుతాలు, సూచక కార్యాలు జరగాలని మనం కూడా అడగాలి ప్రియులారా. దేవుడు చేస్తాడు తప్పకుండా. ఎందుకంటే మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, 17వ వచనంలో యేసయ్య అంటున్నాడు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనిపిస్తాయి. ఏ సూచక క్రియలు కనిపిస్తాయి? నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొడతారు. సో దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము, దేవుని బిడ్డలం, మన ద్వారా కొన్ని సూచక క్రియలు లోకంలో కనిపించాలి. మనం ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయంట. సో మనం ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయంట. మరి యేసయ్య చెప్తున్నాడు. మరి ఎప్పుడైనా మనం ఎవరికైనా ప్రార్థన చేశామా? అంటే ఇతరులకి మరి ప్రార్థన చేయాలంటే ముందు మనం ప్రార్థనలో ఎదగాలి. మనం ప్రార్థనలో ఎదగాలంటే దేవుని వాక్యంలో ఎదగాలి. ప్రియులారా, ఎప్పుడు మనం ఇంకా ఆ ఎల్కేజీ క్లాసులో కూర్చున్నట్టుగానే ఉంటామండి. ఇంకా మనం పాలు తాగే వాళ్ళుగా ఉంటాం. పౌలు గారు చెప్తున్నారు, మీరు బలమైన ఆహారం తినేవాళ్ళుగా మీరు ఎదగాలి, ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలి. సో మనం దేవుని బిడ్డలంగా ప్రియులారా, విశ్వాసులుగా ఇంకా మనం ఎదగాలి. ఇంకా మన వాక్యం వినాలి, వాక్యం చదవాలి, ఆ వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకోవాలి. ఆ నింపుకున్న వాక్యంతో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు నిజంగా మనం ప్రార్థన చేసినప్పుడు నీరు ద్రాక్షారసంగా మార్చబడడం అంటే చేదైన జీవితాలు తీయగా మార్చబడుతూ ఉంటాయి. పాపంతో ఉన్నటువంటి జీవితాలు పరిశుద్ధంగా మార్చబడుతూ ఉంటారు. నరకానికి వెళ్ళే వాళ్ళు పరలోకానికి మరి మార్చబడతారు ప్రియులారా. మరి ఎవరైతే కన్నీటితో, దుఃఖంతో ఉన్నారో, వేదనతో, బాధతో ఉన్నారో, దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది. దేవుని వాక్యం మనం చెప్పినప్పుడు వాళ్ళు ఆదరించబడతారు. మరి మీరు పాములను ఎత్తి పట్టుకుంటారు, అన్య భాషల్లో మాట్లాడతారు. భాషా వరంతో మనం మాట్లాడాలి, దేవుని స్తుతించాలి. మరి మీరు రోగుల మీద చేతులుంచినప్పుడు వారికి స్వస్థత అని ప్రభు చెప్తున్నాడు. సో మీలో దేవుని వాక్యం నింపబడినప్పుడు, మీరే దేవుని యొక్క శక్తితో నింపబడినప్పుడు, మీరు చేతులెత్తి ప్రార్థించినప్పుడు, చేతులుంచి ప్రేయర్ చేసినప్పుడు
అక్కడ వాళ్ళకి స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుంది. నా ప్రియమైన సోదరి సోదరా, మరి నీ జీవితాన్ని దేవుడు ఆ విధంగా మార్చాలని ఆశిస్తున్నారు. ఎంతసేపు మనం ఇంకా అలాగనే మనం మరి మామూలు వాటర్, మామూలు నీళ్ళలో ఏ రుచి ఉండదు కదండి, కానీ అది ద్రాక్షారసంగా మారినప్పుడు అది తీయగా ఉంటుంది. సో మన జీవితము దేవుడు లేనప్పుడు, యేసయ్య లేకపోతే ఉట్టి వాటరే, అది అంటే ఏ రుచి ఉండదండి. మామూలు జీవితం, మామూలు మాటలు, మనం మాట్లాడే మాటలు. కానీ యేసయ్య ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, దేవుడు మనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడు పిల్లారా, మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని యొక్క శక్తితో నింపబడుతుంది, అభిషేకంతో నింపబడుతుంది. మనం మాట్లాడుతూ ఉండగా ఎంతోమంది కన్నీరు తొడబడుతుంది పిల్లారా. సో ఆ విధంగా దేవుడు ఇర్మియాని ఎట్లా వాడుకున్నాడో నిన్ను కూడా ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పేతురుని ఆయన వాడుకోలేదా? పేతురుకి అసలు మాట్లాడడం వచ్చా అండి? పిరికివాడు పేతురు, మరి అసలు ధైర్యం లేదు ఆయనకి. అలాంటి పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆయన నిలబడి మాట్లాడుతూ ఉంటే కొన్ని వేల మంది నిలబడి వాక్యం విన్నారు, కొన్ని వేల మంది మారిపోయారు. యేసు ప్రభు నిజమైన దేవుడని వాళ్ళు అంగీకరించారు. సో ఈరోజు దేవుడు ఏ పేరు లేనటువంటి నీ జీవితం, ఏ ప్రతిష్ట లేనటువంటి నీ జీవితం, ఏ యోగ్యత లేనటువంటి నీ జీవితాన్ని దేవుడు తన వాక్యముతో నింపి నిన్ను ఒక ఖ్యాతిగల బిడ్డగా, ఒక ఘనమైన పాత్రగా నిన్ను మార్చాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడమ్మా. మరి నువ్వు ఎలాంటి స్థితిలోనైనా ఉండొచ్చు. బైబిల్లో ఎంతోమంది, జక్కయ్య చూడండి, అందరూ అతన్ని సుంకరి అని అపహాస్యం చేశారు, ఒక పాపి అని అపహాస్యం చేశారు. ఒక పాపి ఇంటికి వెళ్ళాడు అని అందరూ కూడా ఆయనను ఎగతాళి చేశారు. కానీ మరి యేసు ప్రభు ఆయన ఇంటికి వెళ్ళాడు, ఆయనతో మాట్లాడాడు, ఆయనతో కూర్చున్నాడు. మరి దేవుని యొక్క ప్రేమతో ఆయన నింపబడ్డాడు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలోనికి వస్తుందో మన జీవితం అనేది మారిపోతుంది. సో జక్కయ్య జీవితం మారిపోయింది. యేసయ్య వాక్యం విన్నాడు, ఆయన మాటలు విన్నాడు, మరి ఆయన చెప్పినట్లు చేశాడు. తన ఆస్తిలో సగం అమ్మేశాడు, సగం పేదలకు ఇచ్చేశాడు. ఎవరికైతే అన్యాయం చేశాడో వాళ్ళందరికీ 4 రెట్లు తిరిగి చెల్లించేశాడు. ఆయన జీవితం ఇప్పుడు ద్రాక్షారసంగా మారిపోయింది. హల్లెలూయా. సమరయ స్త్రీ జీవితం ద్రాక్షారసంగా మారిపోయింది, తీయగా మారిపోయింది. పాపి జీవితం పరిశుద్ధంగా మారిపోయింది, ఒక పాపాత్మురాలు మారిపోయింది. పేతురు జీవితం మారిపోయింది. ఇలాగ నీ జీవితం కూడా దేవుడు మార్చడానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మరి నీవు వచ్చినట్లయితే నీలో ఆయన తన అద్భుత కార్యాన్ని చూపిస్తాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన పరిశుద్ధుడైన దేవా, మారను మధురంగా మార్చావునైనా, అలాగే నీటిని ద్రాక్షారసంగా మార్చావునైనా, ద్రాక్షారసాన్ని నీ రక్తంగా మార్చావునైనా ప్రభా. ఈరోజు మా జీవితాలను కూడా, చేదైన మా జీవితాలు, దుఃఖముతో ఉన్న జీవితాలునైనా, చీకటితో ఉన్న జీవితాలను నువ్వు మార్చే దేవుడవునైనా. ఎవరెవరైతే ప్రభా వారి జీవితాలలో అద్భుతాలు లేవో, ఆశ్చర్య కార్యాలు లేవోనైనా వారిని మీరు తాకండి, దీవించండి నైనా, ఆశీర్వదించండి నైనా. వారి హృదయాలలో నీ వాక్యం నింపండి నైనా. మరి తల్లి చెప్పినట్లుగానైనా ఆయన చెప్పినట్లు చేయండి అన్నది నాయన ప్రభా. అవును తండ్రి, మీరు చెప్పినట్లు చేయాలి నాయన ప్రభా. మేము మా సొంత ఆలోచన కాదు, మా సొంత ప్రణాళికలు కాదు నాయన, నీ ప్రణాళికనైనా, నీ వాక్య ప్రకారంగానైనా మేమందరం జీవించాలనైనా. ఈ సంవత్సరం మా హృదయాలు నీ వాక్యముతో నింపబడాలి నాయన. యేసయ్య, ప్రతి బిడ్డనైనా నీ వాక్యం కోసం ఆశగొని దాహంగొని ఉండే కృపను దయచేయండి నైనా. యేసయ్య, నీకు స్తోత్రం. వారి జీవితాలలో ఆయా నీటిని ద్రాక్షారసంగా మార్చండి, దుఃఖాన్ని సంతోషంగా మార్చండి నైనా, పేదరికాన్ని ఐశ్వర్యంగా మార్చండి నైనా, అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చండి నైనా, అపవిత్రతను పవిత్రతగా మార్చమని, ప్రతి బిడ్డ జీవితంలోనైనా ఉన్న శాపాన్ని తొలగించి దీవెన దయచేయమని, చీకటిని పారదోలలు వెలుగును దయచేయమని తండ్రి. ఈ బిడ్డలందరి మీదకి నీ ఆశీర్వాదం వచ్చిందిగాక. నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించిందిగాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.